హలో ఫ్రెండ్స్, మనం ప్రతి సంవత్సరం ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటాం. కానీ ఈ రోజు అసలు ఎలా పుట్టిందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ కథ దాదాపు 100 ఏళ్ల క్రితం మొదలైంది. మీరు హాల్మార్క్ కార్డ్స్ గురించి విని ఉంటారు. 1930లో అమెరికాలో హాల్మార్క్ కార్డ్స్ ఓనర్ జాయిస్ హాల్ స్నేహితులకు గ్రీటింగ్ కార్డులు పంపేందుకు ఒక ప్రత్యేక రోజును ప్రతిపాదించాడు. కానీ అప్పట్లో చాలా మంది ఇది బిజినెస్ ఐడియా మాత్రమే అని భావించారు. ఆ ఆలోచన మెల్లగా కనుమరుగైంది. కానీ కథ అక్కడితో ముగియలేదు. 1958లో పరాగ్వే దేశంలో డాక్టర్ రామోస్ బ్రాచో తన స్నేహితులతో కలిసి భోజనం చేస్తుండగా ఒక ప్రశ్న ఆయన మదిలో మెదిలింది. మదర్స్ డే అని, ఫాదర్స్ డే అని ఒక డే ఉంది, మరి ఫ్రెండ్షిప్ డే కోసం ఒక డే ఎందుకు ఉండకూడదు? ఆ ఒక్క ఆలోచనే వరల్డ్ ఫ్రెండ్షిప్ క్రూసేడ్ గా మారింది. స్నేహం ప్రపంచానికి శాంతిని తీసుకురాగలదే ఆయన నమ్మాడు. ఆ సందేశం దేశాలు దాటి ప్రపంచమంతా వ్యాపించింది. చివరకు 2011లో ఐక్యరాజ్య సమితి జూలై 30న అధికారికంగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్రెండ్షిప్ గా ప్రకటించింది. అయితే భారత్ లో మాత్రం ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్షిప్ డే ను ఎంతో ఆనందంగా జరుపుకుంటాం. ఒకప్పుడు గ్రీటింగ్ కార్డులు అమ్మాలనే చిన్న ఆలోచనగా మొదలైన ఈ కథ ఈ రోజు ప్రపంచం మొత్తం స్నేహాన్ని సెలబ్రేట్ చేసే రోజుగా మారింది. అందుకే ఈ వీడియో పూర్తయ్యాక మీ జీవితంలో కష్ట సమయంలో మీతో నిలబడ్డ ఆ ఒక్క ఫ్రెండ్ కు ఇప్పుడే థ్యాంక్ యూ అని ఒక మెసేజ్ పంపండి. ఎందుకంటే కాలం మారుతుంది, మనుషులు మారుతారు, కానీ నిజమైన స్నేహితుడు మాత్రం జీవితాంతం గుర్తుండిపోతాడు. మరి మీ బెస్ట్ ఫ్రెండ్ పేరు కామెంట్ లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని వెంటనే వారికి షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.